కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలు పరిష్కారం చేయాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణంలో ధర్నా చేశారు. మందులను బయటకు రాయకుండా ఆసుపత్రిలోనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించి పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ ధర్నా సందర్భంగా ఆసుపత్రి వైద్యులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పొరుగు రాష్ట్రాల నుంచి పొరుగు జిల్లాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పేషెంట్లు చూపించుకొని వెళ్తుంటారు. కానీ ఇది ఎట్లుందంటే పేరు గొప్ప ఊరు తిప్ప అన్నట్లు హాస్పిటల్కి ఏమో రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరున్నప్పటికీ సమస్యలన్నీ హాస్పిటల్లోనే తిష్ట వేశాయి. ఈరోజు జనరల్ హాస్పిటల్లో చూసుకుంటే ఈరోజు మనకి చాలా వరకు మందులు ఇక్కడ ఉచితంగా ఇవ్వాల్సింది పోయి బయట ప్రైవేట్ షాప్లకు రాస్తున్నారు. అలాగే చాలా టెస్టులు బయటికి రాస్తూ ఉన్నారు. అలాగే మనకు తెలుసు క్యాన్సర్ హాస్పిటల్ ఏమో జనరల్ హాస్పిటల్లోని ఇక్కడ వెనకాల బిల్డింగ్ కట్టినారు. కానీ దాంట్లో స్టాఫ్ నియమించారు, అలాగే డాక్టర్లు ఉన్నారు. కానీ ఇలా మిషన్లు లేక దాన్ని కంప్లీట్గా అది వర్క్ జరగడం లేని పరిస్థితి ఉంది. అలాగే హాస్పిటల్ అన్ని రోగాలకు సంబంధించి ఇక్కడ మందులు అందుబాటులోకి తీసుకురావాలి, టెస్టులన్నీ ఇక్కడే చేయాలి. అలాగే ఈ పేషెంట్లకు అనుగుణంగా బెడ్లు స్టేటస్ను పెంచాలి. హాస్పిటల్